బెంగళూరులో 1 వీక్ నుంచి అయితే వర్షం అయితే అస్సలు పడలేదు. మేము ఎప్పుడైతే ఆదియోగికి స్టార్ట్ అయ్యామో అప్పుడైతే వర్షం మాత్రం భయంకరంగా పడింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి చిక్బల్లాపూర్ ఆదియోగికి. బెంగళూరు నుంచి జస్ట్ 1.5 అవర్స్ లో రీచ్ అవ్వచ్చు. అండ్ మేము స్టార్ట్ అవ్వగానే వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అవ్వడం అయితే మొదలైంది. సో మేము మిడిల్ రీచ్ అవ్వగానే వర్షం అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకే ఒక హోటల్ అయితే స్టే చేసాము. ఒక 1 అవర్ అయితే భారీగా పడింది వర్షం. సో మేమైతే వర్షంలో 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఆదియోగికి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ వేడి వేడి కంకి మాత్రం ఈ క్లైమేట్ లో తింటుంటే హైలైట్ ఉంది. మనకి ఈ స్పాట్ వచ్చేసి ఆదియోగికి ఎంటర్ అవ్వగానే ఉంటుంది అనమాట. ఇట్లా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇదే ఆదియోగి ఆన్ ద వే ఆర్ ఫ్రంట్ గేట్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆదియోగి హిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టుడే సాటర్డే కాబట్టి సో క్రౌడ్ అయితే చాలా ఉంది. వీకెండ్స్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకో, నెక్స్ట్ పార్ట్ లో అయితే ఆదియోగిని చూపిస్తా.